శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి విగ్రహ ప్రతిష్ట కుంభాభిషేక మహోత్సవంలో భాగంగా శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి కుటుంబ సమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ అర్చకులు ఆలయ చైర్మన్ అత్తూరి గిరిప్రసాద్ రెడ్డి పూర్ణ కుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామివాళ్ల హోమంలో ఏర్పాటు చేసిన విగ్రహ ప్రతిమలను ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరుదైన వైష్ణవ దేవాలయానికి పట్టు వస్త్రాలు సమర్పించడం తన పూర్వజన్మ సుకృతమని అన్నారు. ఈ గుడి నిర్మాణానికి కృషి చేసిన ఆలయ నిర్వాహకులకు అభినందనలు తెలిపి ఆలయ అభివృద్ధి కార్యక్రమాలకు తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ అత్తుల గిరిప్రసాద్ రెడ్డి, కార్యదర్శి కలెక్టర్ మురళీమోహన్ రెడ్డి, ట్రెజరర్ కలతూరు కుమార్ రెడ్డి, గుడిమల్లం దేవస్థానం ఆలయ చైర్మన్ బత్తుల గిరినాయుడు, తెదేపా నాయకులు చెంచయ్య నాయుడు, నాగరాజు నాయుడు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. लक्ष्मी गंगाग्रे शौर्यलक्ष्मी लक्ष्मी सर्वांगे सौम्यलक्ष्मी विजयतां सर्वसाम्राज्यलक्ष्मी स्वमायुष्यमारोग्यमानं महीयते హయగ్రీవ దేవాలయం ఈరోజు రంగరంగ వైభవంగా మరి గ్రామస్తులు స్వామివారి ఆశీస్సులతోని 15 సెంట్లో 2 కోట్ల పైచిలకు ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా కట్టినందుకు ముందు గ్రామస్తుని అభినందిస్తూ, రెండోది ఈరోజు ఎమ్మెల్యేగా నేను ఉన్నాను కాబట్టి వీళ్ళందరూ కూడా మంచి మనస్సుతోని నన్ను ఆహ్వానించి ఈరోజు మీ కుటుంబంతో పాటు రావడం జరిగింది. ఈ వేడుకల్లో పాల్గొనడం జరిగింది. స్వామివారు ప్రత్యేకంగా ఏదైతే ఆ శిల్పం చెక్కారో అది కూడా ఎక్కడ లేదు జిల్లాలో, ఇక్కడే సపరేట్గా చేయడం జరిగింది, ప్రతిష్ఠించడం జరిగింది. మరి కుంభాభిషేకం కూడా ఈరోజు రంగరంగ వైభవంగా మరి గ్రామస్తులు, పెద్దలు, మండల వాసులు అందరూ కూడా అన్ని చేయడం జరిగింది. అంతా దాంతోపాటు హయగ్రీవ స్వామితో పాటు అన్ని దేవుళ్ళు కూడా శివుడు, వినాయక స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, మిగతా అన్ని స్వాములు కూడా వెనకాల ముందు 2 టెంపుల్స్ దాన్ని కట్టడం జరిగింది. అట్లనే నేను కూడా ఇప్పుడే మున్సిపాలిటీ వాళ్ళకి, ఎంపీడీ వాళ్ళకి ఆదేశించాను. ముందే అయితే మున్సిపాలిటీ లైన్స్ అన్నీ కూడా పంచాయతీ పరిధిలో నుంచి ఇమీడియట్గా స్టార్ట్ చేయమని చెప్పాను. అది కూడా తయారు చేయమని చెప్పాను. అట్లనే ఒక మంచి ఆర్చ్ కూడా ఉంటే బాగుంటుంది. అంటే చూశాను నేను, అది కూడా స్వామివారి ఆర్చ్ పెట్టడం. అట్నే ఇక్కడ పోయేట వాళ్ళకి బోర్డ్స్ కూడా ప్రాపర్గా స్వామివారి ఫొటోస్తో పాటు బోర్డ్స్ పెట్టడం, ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. తప్పకుండా వచ్చే కాలంలో మా జనరేషన్స్ కూడా అందరూ గుర్తుపెట్టేటట్టు బ్రహ్మాండంగా దీన్ని చేసి ఇంకా ఏమైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా ఫిల్ఫిల్ చేసి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, అట్నే గుడిమల్లం కూడా ఎంత ప్రసిద్ధి చెందిందో మనందరికీ తెలుసు. దానికి కూడా ఆల్రెడీ పోయిన 5 సంవత్సరాల్లో దాన్ని ఏ రకంగా నాశనం చేశారో అని చూసాం. వచ్చిన తర్వాత ఇమీడియట్గా అక్కడ రోడ్స్ అన్నీ కూడా బ్రహ్మాండంగా వేయడం జరిగింది. ఎందుకంటే కొంతమంది ఫోన్ చేసి నాకు, అయ్యా నువ్వు గెలిచిన వెంటనే ఈ రకంగా ఉండదు, తెలుసుంటే ముందే గెలిచిపోవాలి కదా అని చెప్పి బ్రహ్మాండంగా రోడ్లన్నీ కూడా వేయడం జరిగింది. ఎన్నో యాక్సిడెంట్ జరిగినాయి, ఎంతోమంది పడిపోవడం జరిగింది, ఎంతోమంది నడుములు కూడా గాల్లో గడిచిపోవడం జరిగింది. తర్వాత టీటీడీ అన్న చెప్పిన టీటీడీ ఫండ్స్ కూడా తీసుకొచ్చి దాంతో వేయడం జరిగింది. ఇప్పుడు దీనికి మన శ్రీకాళహస్తి టెంపుల్ కూడా ఈ టెంపుల్ అనుసంధానం చేయాలని చేసి ఆల్రెడీ లెటర్ ఇచ్చాం. అది దీంట్లో ఉంది.
ఇప్పుడు వచ్చే నెల రోజుల్లో మరి గుళ్ళమండ టెంపుల్ కూడా దానికి సబ్ టెంపుల్స్ దీంట్లో లిస్టులో చేరబోతుందని నేను చెప్పడానికి గర్వంగా ఉంది. అట్నే ఆ చుట్టుపక్కల కూడా ఏమైతే స్వామి వారికి సంబంధించిన ల్యాండ్స్ అన్నీ ఉన్నాయి కూడా అవన్నింటినీ కూడా మళ్ళా తోడుతోవడం, కొన్ని ఆక్యుపేషన్లు ఉన్నాయి, అవన్నీ కూడా కొట్టుబడేస్తాం. ఏవైతే ఉన్నాయో ఆర్డీఓ గారు ఇన్స్ట్రక్ట్ జరిగింది, తిరిగి మళ్ళీ రీసర్వే చేయమని చెప్పాం. ఈ ఎండోమెంట్స్ టెంపుల్ సంబంధించిన ఏవైతే భూములు ఉన్నాయో అవన్నీ కూడా ప్రాపర్గా ఫెన్సింగ్ చేసుకొని చేయడం జరుగుతుంది. అట్లే కాలక్రమంగా పెరుగుతున్న భక్తి రద్దు చూసి అక్కడ కూడా కొద్దిగా వైడ్నింగ్స్ కావచ్చు. దాని తర్వాత గుడిమల్ల రైల్వే అనేది వస్తుంది కాబట్టి ఇది కూడా ప్రపోజల్ యాక్సెప్ట్ చెప్పడం మర్చిపోయినా. గుడిమల్లాన్ని కూడా ఒక స్టేషన్ ఆపేటట్టు రైల్వే స్టేషన్ కూడా ప్రపోజల్ పెట్టడం జరిగింది. దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ కూడా లెటర్ రాయడం జరిగింది. మరి స్టేట్ గవర్నమెంట్ నుంచి సీఎం అని పంపించడం జరిగింది. మరి అక్కడ స్టేషన్స్ ఎక్కడ వస్తే దాని ప్రకారం చూసుకొని చేయడం జరుగుతుంది. అవసరమైతే మా ఫ్లైఓవర్స్ కూడా అవి కూడా నిర్వహిస్తాం. దాంట్లో రేణుగుంట నుంచి డైరెక్ట్ తడ 6 లేన్ రోడ్స్ అనేది చంద్రబాబు నాయుడు ప్రపోజ్ చేయడం జరిగింది. వయా గుడిమల్లానికి ఒక ఎగ్జిట్ పెట్టుకొని నేను చెప్పని మనం చెప్పేసి మేము మాట్లాడతాం. గుడిమల్లానికి ఒక ఎగ్జిట్ పెడతాం. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి కాళాశ్రీలో ఎగ్జిట్ పెడతాం. రేణుగుంట దగ్గర ఎగ్జిట్ పెట్టి చేస్తామని చెప్పడం జరిగింది. అంటే డైరెక్ట్ పక్కన శ్రీ సిటీ నుంచి పక్క నుంచి పోయి తడకి అటాచ్ అయ్యేటట్టు డైరెక్ట్ 6 లేన్ రోడ్డు పెట్టడం జరుగుతుంది. కాబట్టి వచ్చే రోజుల్లో తప్పకుండా ఇది కూడా చేస్తారు. ఎందుకంటే ఇంకొక ఆనందమైన విషయం ఏంటంటే నిన్న కాళాశ్రీ టెంపుల్ ఎప్పుడు చరిత్రలో లేని విధంగా ఒకటే రోజులో 1,02,00,000 రూపాయలు రావడం అనేది నిజంగానే అది పెద్ద ఇది. దాంట్లో రోడ్డు మీద కూడా కొన్ని వెహికల్స్ పార్క్ చేసి చూసుకుంటారు. మీరు ఏదో వచ్చింది ఈ సాక్షివాడికి 10 పాటలు ఏమైనా సాక్షి వచ్చాడా? ఎవరు మీరేనా? కొంచెం ఆలోచించి రాయలేయా? సాక్షి వాళ్ళు ఏంటంటే అది సాక్షి అసాక్షి అర్థం కావట్లే. ఇది ప్రాపర్గా న్యూస్ అయితే రాయాలా. ఇంతమంది భక్తులు వచ్చినప్పుడు ఇన్కన్వీనియన్స్ ఆడాడ కలుగుతుంది. దాన్నే పట్టుకొని రాస్తారు. కానీ వచ్చిన ఆదాయం వచ్చి రాయాలి. ఏ రకంగా పనిచేస్తూ ఉన్నామో, ఏ రకంగా మనం డెలివరీ చేస్తూ ఉన్నాం కళ్ళ ముందు ఉంది. ఇదేం దాచిపెట్టేది కాదు. ఏ రకంగా రోడ్లు వేసినాం, పాత మీ ప్రభుత్వంలో రోడ్లు వేసినారా? ఎంతమంది వచ్చిపోయినారు రోడ్లు యాక్సిడెంట్లు అయ్యి? ఈరోజు కాళాశ్రీలో ఏ రకంగా స్వర్ణంగా డెవలప్ చేస్తున్నాం, ఏ రకంగా రోడ్ డెవలప్ చేస్తున్నాం, ఏ రకంగా డివైడ్ డెవలప్ చేసాం, ఏ రకంగా స్వామివారికి గుళ్ళో ప్రసాదాలు డెవలప్ చేసాం, ఏ రకంగా బ్రోకర్ సిస్టమ్ అని ఎరాడికేట్ చేసాం. ఈరోజు స్వామివారికి పాత గవర్నమెంట్ స్వామివారి డిఫరెన్స్ ఏంది? 76 లక్షలు నుంచి 86 లక్షలు వచ్చే ఆదాయం ఉన్నట్టుండి 2 కోట్లు ఏంటంటే మీరు డబ్బులు ఆడిపోతాడు లెక్క, ఎవడు జోబులో పోతాడు లెక్క. ఎన్ని పంది కొక్కుల్ని చంపి ఎన్ని గుంతలు పూరిస్తే అంత డబ్బులు వస్తాయి స్వామివారికి ఈరోజు? ఒకటి ఆలోచించాలి. కాబట్టి దయచేసి ఈ సాక్షి ఛానల్ కూడా కోరుకుంటాడా, దయచేసి బొట్లు పెట్టడమే కాదు కొంచెం మంచి కూడా రాయండి, చేసే పనులు కూడా రాయండి, చేసే పనులు మంచి చూపించండి. తద్వారా ఇంకా కూడా చేస్తాం. నిజంగా నాకు తప్పులంటే రాయి, ఇబ్బందిలే. ఐ టేక్ ఇట్ పాజిటివ్లీ అండ్ విల్ గెట్ ఇట్ డన్. మా బాసు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చెప్పింది ఒకటే, నాకు రోజు పొద్దున్న లేస్తా, నాకు అన్నీ వస్తాయి కటింగ్స్, పేపర్ కటింగ్స్, అవన్నీ కూడా డిపార్ట్మెంట్ పంపిస్తా. శానిటైజేషన్ మార్నింగ్ 7 o'clock నుంచి 8 o'clock శానిటైజేషన్ రివ్యూ ఉంటుంది నాకు. ఇవన్నీ పద్ధతి చేసుకుంటూ పోతారు. కాబట్టి మీరు చేసిన పాత ప్రభుత్వం చేసిన చెత్త బుడత తోలాలు చిన్న విషయమా? లీటర్ ఫినాయిల్ కావాలా, లీటర్ చెత్త కావాలా, తోచి తీయాలి. వీళ్ళు చేసిన దొంగతనాలు చిన్నంత కాదు, వీళ్ళు చేసిన అరాచకాలు చిన్నంత కాదు. కాబట్టి ఎక్కడ ప్రాపర్గా ఉందో ప్రాపర్గా రాయండి. మీకు స్వేచ్ఛ ఇచ్చాం. పోయిన గవర్నమెంట్లో మరి సాక్షి డబ్బా కొట్టుకో తప్ప ఏ పేపర్ ఏ రాసి రావాలి. ఎందుకంటే భయం కాబట్టి. పొద్దున్న ఎవడి మీద పడతారా, ఎవడిల్లు ఎత్తుకుపోతారా, ఏడు వేస్తారా, ఆ ప్రెస్ కూడా స్వేచ్ఛ దాకా ఉండింది. ఇప్పుడు స్వేచ్ఛ